Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. So ee roju finally మా అమ్మ నాకు డేట్ ఇచ్చిందండి. చాలా విలువైన కాల్ షీట్ ఇచ్చింది నాకు ఈరోజు. అందుకని నేను మా అమ్మ చేత్తో ఎప్పటి నుంచో మన ఛానల్లో మమ్మీ చేత్తో కోఫ్తా కర్రీ పెట్టలేదు. సో ఐ థాట్ మనం ఆ ఎపిసోడ్ చేయాలి అని. సో మంచిగా రెడీ అయ్యి వచ్చింది మమ్మీ ఈరోజు. అరే సో ఇప్పుడు మనము వి విల్ స్టార్ట్ అవర్ కోఫ్తా కర్రీ. మమ్మీ కొంచెం మమ్మీ కొంచెం సింప్లిఫై చేసి చెప్పు మమ్మీ. నాకు మా చెల్లెలకి చెప్పేటప్పుడు ఎట్లా చేస్తుంది అంటే రెసిపీ ఒక గంట చెప్తుంది. ఆ రెసిపీ ఒక గంట చెప్పేటప్పటికి మేము అసలు ముందరగా అన్ని మర్చిపోతాం, అందుకే రాసి పెట్టుకుంటాం. కానీ మీకు చెప్పేటప్పుడు మాత్రం ఈరోజు పక్కన నేనుంటాను కాబట్టి సింప్లిఫై చేసి చెప్తాం అనమాట. అప్పుడే టేస్ట్ బాగుంటది. ఎంత స్లోగా కుక్ చేయొచ్చు మమ్మీ, కన్ఫ్యూజింగ్ గా చేయకూడదు. పెద్దోళ్ళు అంత కన్ఫ్యూజ్ అయిపోతారు. అంతేనంట, అదండి మ్యాటర్. అండ్ చాలా మంది వచ్చేసేసి మీ అమ్మగారికి ఎంత వయసు ఉందో మొన్న ఎవరో అన్నారు మమ్మీ. మీకు ఒక విషయం తెలుసా, మా మమ్మీ అసలు కలరే వేసుకోలేదండి తన లైఫ్ లో. మేము ఎన్నిసార్లు చెప్తామో మమ్మీ కొంచెం రంగేసుకోనా అంటే వద్దమ్మా ఇలానే బాగుంటది పెద్దరికంగా అని. అండ్ మాకు కూడా మా అమ్మ ఇలాగే ఇష్టం, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో. అంతే కదా మమ్మీ? నన్ను అందరూ అమ్మ అని పిలుస్తారు, కొంతమంది అక్క అని పిలుస్తారు. మనం ఫీల్ అవ్వకూడదు, అది వాళ్ళ ప్రేమ. ఇప్పుడు నేను కలర్ వేసుకుంటే నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు పిల్లలకి అందరికి పెళ్ళి అయిపోయి గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు, ఆ గ్రేస్ అనేది వితౌట్ కలరే వస్తుంది. అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేసినట్టు కాదు, అంటే నా ఒపీనియన్, నేను ఇలానే ఉండాలి. మా అమ్మ కట్టు బొట్టు మా చిన్నప్పటి నుంచి ఇలాగే ఉందండి. మీకు మదర్స్ డే రోజు కూడా చెప్పా కదా, ఇంతే. మా మమ్మీతో మాట్లాడుతూనే ఉంటుంది. మన ఎపిసోడ్ లోకి వెళ్దాం, ఓకేనా? ఈ రోజు కోఫ్తా కర్రీ చేసి అందరికి డిన్నర్ లో పెట్టాలన్నమాట. సో అందుకని రెడీ చేద్దాం, ఓకేనా మమ్మీ? చలో. సో దానికి ముందు మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, కొట్టేసి నోటిఫికేషన్స్ చాలా వస్తాయి, చూసుకోండి. ఓకే చలో, ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ చేసుకుందాం, పదండి. సో మన మటన్ కోఫ్తా కర్రీకి ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మటన్ కీమా అండి. సో ఈ మటన్ కీమా వచ్చి మధ్యాహ్నమే తెప్పించేసాను నేను. తెప్పించి ఒక 4 hours కడిగేసేసి మొత్తం వాటర్ అంతా మనం జల్లెడలో వేసేస్తే వాటర్ అంతా పోయి ఇలాగా డ్రై అయిపోవాలన్నమాట. ఓకే, ఇది 1/2 kilo. ఒక 10-12 జీడిపప్పులండి ఇలాగ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. 3 ఎర్రటి టొమాటోలు, మనం 1/2 kilo కీమా తీసుకున్నాము. 3 టొమాటోస్ మంచి రెడ్వి రైప్వి తీసి పెట్టుకోవాలి. ఒక 4 ఉల్లిపాయలు మీడియం సైజ్, కొత్తిమీర, 5-6 పచ్చిమిరపకాయలు, ఇక్కడ వచ్చేసేసి ఒక 6 వెల్లుల్లిపాయలు, ఒక 3 ముక్కలు అల్లం ఇలా కడిగి పెట్టుకున్నానండి, ఒక కోడిగుడ్డు, 1 కప్పు పెరుగు, 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు పుట్నాల పప్పు, ఫ్రెష్ క్రీమ్, కావలసినంత నూనె, కావలసినంత ఉప్పు, కావలసినంత కారము, ధనియా పౌడర్ వేసేటప్పుడు చెప్తాను ఎంత క్వాంటిటీ వేస్తానో, కొద్దిగా పసుపు, మన NM Foods గరం మసాలా, రోస్ట్ చేసి పౌడర్ చేసిన జీరా పౌడర్. యాక్చువల్లీ ఏంటంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అవన్నీ. అయితే నేనేంటంటే నాకు ఆల్రెడీ చాపర్ ఉంది కాబట్టి నేను దానిలో చేస్తున్నా. 1/2 ఉల్లిపాయ, ఓకే. దాని తర్వాత ఈ పచ్చిమిరపకాయలు అన్నీ కదా మమ్మీ, స్పైస్ లేకపోతే ఏం బాగుంటుంది, వెల్లుల్లిపాయలు, ఓకే. దాని తర్వాత అల్లం కొంచెం ఎక్కువ తగిలిద్దాం, బాగుంటుంది. నాకు జింజర్ ఫ్లేవర్ చాలా ఇష్టం. సో అల్లము, ఇంకేంటి మమ్మీ, కొత్తిమీర కొంచెం వేయాలా? ఇంత చాలా, ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇవి మిక్సీకి వేసేయచ్చా? సో ఇలాగా కోర్స్గా గ్రైండ్ చేసాము. మీరు చాపింగ్ కూడా చేసుకోవచ్చండి, మళ్ళీ మనం మిక్సీ వేస్తామన్నమాట. సో అందుకని సో ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ మంచిగా చాప్ అయిపోయాయి. దీంట్లో మనం బాగా డ్రై ఉన్న కీమా దీనిలో వేసేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి మమ్మీ? పుట్నాల పప్పు పౌడర్ చేయాలంటండి. ఓకే, పుట్నాల పప్పు పౌడర్ చేద్దాం. మిక్సీ జార్ మెత్తగానా మమ్మీ? ఓకే.
మమ్మీ అప్రూవల్ తీసుకోవాలి. ఇది ఓకేనా మమ్మీ? ఓకే. ఓకేనా? చాలా ఇంకేం వేయాలి దీనిలో? ఎగ్ వేయాలా? బాగా బీట్ చేయాలా? ఓకే. అమ్ము చూసావా ఎంత చిన్న బిస్కోనాది, సింగిల్ ఎగ్ బీట్ చేయడానికి. ఎగ్ ఎందుకు వేస్తామనంటే ఫర్ ద ఫస్ట్ టైమర్స్ ఇది బైండింగ్కి మంచిగా ఉపయోగపడుతుందండి. అండ్ పుట్నాల పప్పు పొడి కూడా మంచిగా బైండింగ్కి ఉపయోగపడుతుంది అనమాట. బైండింగ్ అంటే చుట్టడానికి కోఫ్తా చుట్టడానికి వీలుగా ఉంటుంది. ఇది మరి పెద్ద గుడ్డ అనుకుంటా, చిన్న గుడ్డ అయితే బాగుంది. దీనిలో 3/4 చిన్న గుడ్డ, మిగతా చిన్న ఆమ్లెట్ వేసుకుంది నాది. చెప్తా చాలు, ఇంకొంచెం మమ్మీ కాస్త ఆమ్లెట్ వేయాలా మమ్మీ? తర్వాత చూద్దాం. ఓకే మమ్మీ, అది మ్యాటర్. సో సాల్ట్ వేస్తున్నాము. అంటే ఈ సాల్ట్ ఎలా వేస్తారు? నార్మలే మమ్మీ. చాలా ఇంకా. సో ఇప్పుడు ఈ కాజు వేసానండి. కాజుని మెత్తగా పేస్ట్ చేయమంది మమ్మీ. చిక్కటి పేస్ట్, మరి రన్నీగా ఉండకూడదు కదా మమ్మీ? సో కాజుని పేస్ట్ చేసేసుకున్నాము. చేయించిందే ఇంత. కొంతమంది కీమాని బాయిల్ చేసి కూడా చేస్తారు. మనం ఎలాగో ఇలాగ చేసేసుకొని ఫ్రై చేస్తాం కదా, షాలో ఫ్రై చేస్తాం కదా, సో ఉడికిపోతుంది. అది మ్యాటర్. సో ఇప్పుడు కలుపుతున్నానమ్మ నేను. ఎంత మంచి వాసన వస్తుంది. ఇది రిచ్ డిష్ కదా యాక్చువల్లీ కోఫ్తా కీమా బాల్స్ అంటే. అవును, నవాబ్స్ ఎక్కువ చేస్తారు. కరెక్ట్. మనం ఇది దీన్ని ఫ్రై చేసుకోవచ్చు, తర్వాత కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కర్రీనే చేస్తున్నాం, ఒట్టి ఫ్రై చేసుకొని తినేయడం కూడా తినేయచ్చు. బాల్స్ చేసి షాలో ఫ్రై చేయాలి. ఒట్టి బాల్స్ కూడా చేసి తినచ్చు కదా. అప్పుడు కోఫ్తా కర్రీకి ఏమి ఉండదు, ఒట్టి కర్రీ ఉంటుంది. డ్రైగా అనిపిస్తుంది కదా. ఇంత కొంచెం తీసి పెట్టాం కదా ఎగ్ బ్యాటర్, అది కూడా వేసేసి కలిపేసాం. అంటే 1 ఎగ్ 500 grams కి 1 ఎగ్. ఇప్పుడు మ్యాటర్ చెప్పు మమ్మీ, గుడ్డు చిన్నదైనా పెద్దైనా ఒక గుడ్డు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. నేను ఎప్పుడు చిన్న గుడ్డు వేస్తా, ఆ క్యాలిక్యులేషన్ తో చెప్పాను అనమాట. దట్స్ ఓకే. ఇప్పుడు పెద్ద గుడ్డు అయినా పర్లేదు. సో ఇప్పుడు వచ్చేసేసి ఇది మిక్సీకి వేస్తున్నాను చిన్న. ఎదుగో బాగా మెత్తగా అంతా ఒకసారి వేసుకో. వేయట్లేదు మమ్మీ. సో ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది ఈ కీమా మిన్స్ మనం వేసుకున్నాము. దీన్ని మనము బాగా అయిందా? తీసేయచ్చా? ఊరికి గిన్నెలు చేయడం నాకు ఇష్టం లేదండి, అందుకని ఇలా చేస్తున్నాను. లాస్ట్కి పెద్ద సాఫ్ట్గా ఉంది మమ్మీ, ఊరికినే ఉడికిపోద్ది. బా ఇంకా ఫ్రై అవ్వకుండానే నువ్వు సరిగ్గా చేయకపోవడం ఏంటి మమ్మీ? అసలు అది జరుగునా? వేసేస్తున్నా మొత్తం ఒక దాంట్లోనే వేసేసాను. ఇప్పుడు మంచిగా మసాజ్. సో ఇప్పుడు మన కోఫ్తా మిక్స్చర్ అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గ్రేవీకి ప్రిపేర్ చేస్తున్నామండి. ఇలా మనం ఆనియన్స్ రఫ్గా చాప్ చేసుకుంటాం, ఎందుకంటే మనం దీన్ని ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ మనము మిక్సీ పడతాం కాబట్టి అప్పుడే మనకి స్మూత్ గ్రేవీ వస్తుంది. నాకేంటంటే ఇది గ్రైండ్ చేసి, చాలా మంది గ్రైండ్ చేసి ఫ్రై చేస్తారు. సమ్హౌ ఐ యామ్ నాట్ సాటిస్ఫైడ్, ఒకలాంటి స్మెల్ వస్తుంది. ఓకే, ఇలా అయితే మంచిగా ఉంటుంది మమ్మీ. అలా కూడా సరిగ్గా ఫ్రై చేస్తే స్మెల్ రాదు మమ్మీ. నాకు ఎందుకో నచ్చదు. సర్లే మమ్మీ, నీతో ఎవరు గెలవగలిగారులే కానీ. ఇప్పుడు ఇది ఆన్ చేసాము. నూనెనా మమ్మీ? ఎంత వేయాలండి? ఒక టేబుల్ స్పూన్ నైలాన్ ఫ్రై అవ్వాలంటండి. నైలాన్ చీర లాగా నైలాన్ ఫ్రై అవ్వాలి. ట్రాన్స్లూసెంట్. పెద్ద వర్డ్ కదా. అవును, అందుకే నైలాన్ ఫ్రై. మమ్మీ దీనిలోనే టొమాటోస్ కూడా వేసేనా? కొంచెం ఆగు. అలాగే మమ్మీ, ఆగుతా. ఈలోపు కట్ చేసుకోవచ్చా? కట్ చేసుకో. ఓకే, కట్ చేసుకోవడానికి కూడా ఆగాలేమో. ఓకే, అంతే. ఎందుకంటే మరి మనము నేను సింప్లిఫై చేసేసాను కదా మెథడ్ వ్యూవర్స్ కోసం, కానీ టేస్ట్ అదే ఉంటుంది. అది
అయినా మనం అనుకుంటాం కానండి, కడుపుకు తినాలంటే కొంచెం కష్టపడాలి కదా మమ్మీ. అవును, మంచి ఫుడ్ తినాలంటే టేస్టీ ఎందుకంటే మరి అంత ఖర్చు పెట్టుకుంటాం కదా, ఖర్చు పెట్టి చేసుకున్నప్పుడు ఓపిక్గా చేసుకోవాలి. అది ఏదో అదరాబదరా చేసుకొని ఎదురు చూడకుండా మేము చేసేసాం అనుకున్నట్టు ఉండకూడదు. వంట అనేది చాలా ప్రేమగా చేయాలి, అప్పుడు చాలా బాగా వస్తుంది టేస్ట్. అందుకనే వంట చేసుకునేటప్పుడు ఎటువంటి టెన్షన్లో పెట్టుకోకుండా మనశ్శాంతితో చేయాలి, మనశ్శాంతితో హ్యాపీగా చేసుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ వేస్తున్నామండి. కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం. మా ఆడియన్స్ బాగా ఫాస్ట్ అయిపోయారు మమ్మీ, నేను చెప్పి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళందరికీ నేను ఎప్పుడు చెప్తాను. సో తొందరగా స్క్విషీ అయిపోతాయి. ప్లేట్లు వేసి పెట్టేస్తే చల్లకుండా అయిపోయింది. దీన్ని ఆఫ్ చేసేస్తున్నా. ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఈ లోపల కోఫ్తా రెడీ చేసి పెట్టుకోవచ్చు. అలాగే మమ్మీ, దీనిలోనే కోఫ్తా చేసేయచ్చుగా మళ్ళీ, ఇంకో గిన్నె కాకుండా. దీనిలోనే ఫ్రై చేయాలా లేకపోతే కడాయిలో ఫ్రై చేసుకుందామా? ఇది ఒకటి పెట్టావు కదా. ఓకే, నూనె రాసుకోవాలంటండి, అంటుకోకుండా. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు, క్రాక్స్ లేకుండా పగిలినట్టు అయిపోతుంది. ఇది చూడు మమ్మీ, ఇంత సైజు చాలు కదా. స్మూత్ గా చేయాలి. చేస్తున్నానమ్మా, ఓకేనా మమ్మీ? ఇలాగ అన్ని రౌండ్స్ చేసేసుకోవాలి. అన్ని బాల్స్ చేసుకున్నాక ఒకే సైజ్ లో ఉంటే బాగుంటుంది. మీకు కావాలంటే ఇలాగా ఈ షేప్ లో కూడా చేసుకోవచ్చు. ఏ షేప్ లో? ఇలా. కానీ అది కోఫ్తా బాల్స్ కావాలి. చేస్తారమ్మ కొంతమంది ముట్టీలు. ముట్టీలు అంటే ముట్టి అంటే ఇది పిడికిలి, ఇలా అని ఇలా అనేసి ఫ్రై చేసేస్తారు. ఓకే, రెడీ అయ్యాక పిలుస్తాం. బాల్స్ అని చేసేసారు. రెడీ చేస్తే నిన్ను వచ్చి చూద్దామాము, ఒక ఐడియా వస్తుంది కదా మనకి. 1 2 3 27 ఈ సైజ్ చేసుకుంటే 27 వస్తాయి. ఇంతకంటే తక్కువ చేస్తే 30-35 వస్తాయి ఈజీగా. ఇది ½ కిలో కీమా ఈజీలీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి ఫస్ట్ పేస్ట్ చేసేసుకుందాం. ఇందాక మనము ఉల్లిపాయలు టొమాటోలు ఆరబెట్టడానికి పెట్టాం కదా, అవి చల్లగా అయిపోయింది. అది కూడా పేస్ట్ చేసేసుకున్నాం అనుకో, ఒక పక్క కోఫ్తా చేసుకోవచ్చు, ఒక పక్క గ్రేవీ చేసుకోవచ్చు కదా మమ్మీ, టైం సేవింగ్ అంతే. సో ఇప్పుడు ఈ ఉల్లిపాయలు టొమాటోలు చల్లగా అయిపోయాయి, దీనిలో వేసేద్దాము. ఉండు, ఇంకా దీనిలో యాడ్ చేయాల్సినవి ఉన్నాయి నాన్న. దీంట్లో వచ్చేసేసి ఇదిగో కాజు పేస్ట్ ఇందాక కొంచెం వేసాం కదా, ఇది దీనిలో వేసేసుకోవాలి. కర్డ్ ఇవ్వు మమ్మీ. ఒక కర్డ్ వేస్తే యాక్చువల్గా కర్రీ చాలా రిచ్గా ఉంటుంది టేస్ట్. ప్లస్ అంటే ఇప్పుడు గ్రేవీ ఎక్కువ కావాల్సిన వాళ్ళకి ఇలా వేసుకుంటే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కర్డ్ కూడా వేసేస్తున్నాను. ఓకే, కొన్నిసార్లు ఇన్నిసార్లు మిక్సీలో నువ్వు అనుకోకూడదు. కొన్నిసార్లు ప్రెప్ వర్క్ ఎక్కువ ఉంటుంది, ఫైనల్ పని చాలా తక్కువ ఉంటుంది. సో ఇంత స్మూత్ పేస్ట్ అయిపోయింది. సో ఫస్ట్ గ్రేవీకి ఒక పక్కన ఏంటి మమ్మీ వాసన చూసావా? మంచి వాసన. వద్దు నాన్న, తాగేకు. కొంచెం గీ కూడా వేసుకుందామండి. పూస నెయ్యి చాలా మమ్మీ. చాలామంది అనుకుంటారు నెయ్యి వేసుకుంటే ఫ్యాట్ అనేసి. అసలు నెయ్యిలో వంట చేసుకుంటే మంచిది. నూనె వేస్తున్నాను మమ్మీ. చాలా ఓకే మమ్మీ. దీనిలో కూడా నూనె వేసేస్తాను మమ్మీ. ఇది తగ్గించేసాను. ఇది కోఫ్తా ఫ్రై చేయడానికి నాన్న. చాలా మమ్మీ. వంటలు చేసేటప్పుడు కొంచెం రిచ్గానే ఉంటుంది. అవును మమ్మీ. అయినా మమ్మీ ఇప్పుడు ఉన్న మన కల్తీ అడల్టరేటెడ్ ఫుడ్ మనం తినే దాంట్లో ఒకవేళ మనకి ప్యూర్ గీ దొరికితే ఐ థింక్ గీ ఒక స్పూన్ తక్కువ నూనె బదులు ఒక స్పూన్ తక్కువ గీ వేసుకొని వండుకుంటే దట్ ఈజ్ మోర్ హెల్దియర్ కదా. మనం పేస్ట్ చేసుకున్న మసాలాస్ అన్నీ దీనిలో వేసేసుకున్నాము. ఇది గ్రేవీకి వేసేచ్చా? ఈ కొంచెం ఏం చేయమంటావు? వేసేద్దాం. ఓకే, దీన్ని వేసేనా? ఓకే, 1.5 స్పూన్ ధనియా పౌడర్,
అంటే దీంతో 3 స్పూన్లు మమ్మీ. Okay. డోంట్ వరీ. జీరా పౌడర్ ఎంతేను చాలా అంటే ఒక 1/4 టీ స్పూన్ అండి. మా ఎన్ఎం ఫుడ్స్ కారం మమ్మీ చిల్లీ పౌడర్ సూపర్ ఉంటుంది. కావలసినంత సరిపోద్ది. పసుపు ఇది కూడా ఎన్ఎం ఫుడ్స్దే. మిక్స్ చేయనా మమ్మీ? ఏమి అని చెప్పు. ఇప్పుడు వేసేనా గరం మసాలా లాస్ట్లో కాదా? ఇప్పుడు వేసి లాస్ట్లో కారం ఎక్కువ ఉంటుంది. ఓ సో ఇప్పుడు వేసేయాలా కొంచెం స్పైస్ తగ్గించడానికి? ఓకే. అంతెందుకను మమ్మీ ఈ మాత్రం లేకపోతే ఎందుకు మమ్మీ? ఇంకా ఇది కూడా ఎన్ఎం ఫుడ్సే మమ్మీ. ఎందుకంటే యాక్చువల్గా అంటే ఇది ఒకవేళ గరం మసాలా ఇది వేయను అనుకో, నేనేం చేస్తానంటే కడం మసాలా హోల్ మసాలాస్ అవి వేసేస్తాను. అవును. ఇప్పుడు అది ఇప్పుడు ఎలాగ ఇది వేసాను కాబట్టి వాటి అవసరం లేదు. అది ఇది వేసుకుంటే ఏమవుతుందంటే మమ్మీ ఏరుకో అక్కర్లేదు మనం. అవును. చక్కగా ఇప్పుడు సిమ్లో పెట్టేనా మమ్మీ? అంతే సిమ్లో పెట్టేసి. ఓకే సిమ్లో పెట్టేసి మూత పెట్టేనా? ఓకే మూత పెట్టేశాను. సో కోఫ్తా ఆయిల్లో వెళ్తుంది. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పైన మాత్రమే కలర్ వచ్చేసి లోపల వరకు ఉడకదు. రైట్ మమ్మీ? ఎవరికైనా ఇలాంటి ఇత్తడి గిన్నెలు కావాలి అని అనుకుంటే విజయవాడలో మహంకాళి మెటల్ మార్ట్ అని ఒక స్టోర్ ఉందండి. వాళ్ళు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు సేల్ చేస్తారనమాట. నేను వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ పేజ్ రెండు పెడతా. సో మీకు నచ్చితే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోండి, ఓకేనా? ఇంకా కొన్ని కొత్తవి ఆర్డర్ పెట్టాను, వస్తాయి. సాల్ట్ వేసిన అప్పుడే ఆయిల్ చూడు ఎంత మంచిగా. ఎందుకు అని అంటే ఇంత ఫాస్ట్గా ఆయిల్ బయటికి రావడానికి రీజన్ ఏంటంటే మనం ఆల్రెడీ ఆనియన్స్ అండ్ టొమాటోస్ ఫ్రై చేసాం కాబట్టి ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది ఆయిల్ ఇంకా బాగా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలి. అదే ఎందుకంటే మరి కోఫ్తాస్ ఉడకాలి కదా. అవును. అప్పుడు దాని మీ కన్సిస్టెన్సీ ఎంతో దాన్ని బట్టి మనం దాన్ని బట్టి గ్రేవీ చూపిస్తాం. బిఫోర్ పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి. ఓపిక ఉండట్లేదు ఈ కాలం పిల్లలకి. నేనే చెప్తున్నా. కుందేలు పిల్లనా? కుందేలు పిల్ల ఏంటమ్మ మధ్యలో? అదే మర్చిపోయినాము నేను అసలుకి ఆ విషయం. హడావుడి ఎక్కువ అంటే మ్యాటర్ లేదా ఏంటి? కొంచెం పడుతుంది కానీ ఇప్పుడే వద్దు. ఇప్పుడు మూసేసేయాలి. రావాలి అమ్మో మనము అంటే ఇట్ విల్ టేక్ టైం. ఎచ్చి పచ్చిగా చేసుకొని తినలేం కదా. సో ఇప్పుడు ఇది ఉడుకుతుంది మటన్ కీమా బాల్స్. ఇప్పుడు చూసారు కదండి ఫుల్ మంచిగా ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు వాటర్ ఇంకొక గ్లాస్ వేస్తా. సో 3 గ్లాసులు వాటర్ వేసాను. అండ్ ఇప్పుడు బాయిల్ అవ్వాలి కదా మమ్మీ ఇది. సో మంచిగా గోల్డ్ కలర్లో వచ్చేసింది కదండి. మీరు చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో, ఏది కూడా విడిపోలేదన్నమాట. ఇలాగ మనం అన్నీ తీసేసుకుందాము. అండ్ ఇప్పుడు మీకు నేను ఒక మాట చెప్తా. నాకు కోఫ్తా కర్రీ మా అమ్మ తప్పిస్తే ఎవ్వరు చేసినా నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ నో వై. నువ్వా? వద్దు నాయన నీకు ఒక దండం. ఇప్పుడు నేను ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఇది చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. యాక్చువల్లీ నార్మల్లీ అనుకుంటారు ఇలా వేస్తే నూనెలో విడిపోతాయని అనుకుంటారు, కానీ మనం ఇంతే సాఫ్ట్వి వేస్తున్నాం అన్నమాట. అస్సలు విడిపోవు. ఎందుకు అంటే మనం దీంట్లో ఎగ్ వేసాము, పుట్నాల పొడి వేసాము, సో బైండింగ్ అన్నీ వేసాం కాబట్టి, కాజు వేసాము. ఈరోజు మా అమ్మ చీర ఎలా ఉంది? సూపర్ ఉంది కదా. అవును మమ్మీ, నాకు తెలియకుండా ఎప్పుడు కొనుక్కున్నావు ఈ చీర? ఇది కీర్తన ట్రెండ్స్ నుంచాను. మన కీర్తన ట్రెండ్సా? చూడు ఎంత బాగుందో కాంబినేషన్. టొమాటో పింక్, బ్లూ అండ్ గ్రీన్. బాబోయ్ చాలా బాగుంది. మమ్మీ కూడా మోడల్.
ఎవరికైనా చీరలు ప్రమోట్ చేయాలి మా మమ్మీ కూడా అనుకుంటే దయచేసి మా మమ్మీకి చీరలు పంపించండి. నాకంటే పెద్దవాళ్ళ చీరలు నాకంటే బాగా మా అమ్మ ప్రమోట్ చేసేస్తుంది. సో కీర్తన ట్రెండ్స్ వచ్చేసేసి మా మేనత్త పేజ్ అనమాట. సో అక్కడ కొనుక్కుందంట, వాళ్ళ తమ్ముడింటికి వెళ్ళినప్పుడు షాపింగ్ చేసింది అనమాట. సో మీరు కూడా కావాలి అనుకుంటే వాళ్ళ పేజ్ ఫోన్ నంబర్ 2 పెట్టేస్తాము, మీరు కూడా షాప్ చేసుకోండి. చీర బాగుంది కదా, చాలా బాగుంది మమ్మీ, అసలు కాంబినేషన్ సూపర్. అవును అదిరిపోయింది. నీకైతే ఇంకా బాగుంది. అవునా, సూపర్. ఇదిగో మన కోఫ్తా కూడా ఫ్రై అయిపోయిందమ్మా. ఆపేయచ్చా? స్టవ్ ఆపేస్తున్నాను. మంచిగా కలర్ వచ్చేసింది, ఒక్కటి కూడా ఇరగలేదు మమ్మీ. సూపర్ మమ్మీ. సో ఇప్పుడు మన కోఫ్తాస్ అన్నీ చూసారా, గ్రేవీ ఇంకా వేయాలా మమ్మీ? ఇదిగో మమ్మీ ఇంకొంచెం అయినా వేసి చూద్దాం. దొర్లిచ్చేనా? దొర్లిచ్చేమనింద్రా, దొర్లిచ్చేసాను నాన్న. మా నాన్న ఈరోజు ఫుల్ ఖుషి అయిపోతారాము కోఫ్తా కర్రీ తిని. ఆ మమ్మీ, సో ఇలాగ బేసికలీ ఏంటంటే ఇలా మునగాలన్నమాట. ఇప్పుడు ఇది ఎంతసేపు ఉడకాలి మమ్మీ? అంతే, మనకి గ్రేవీ ఎంత థిక్ కావాలో అంత థిక్. సాల్ట్ అవన్నీ ఒకేసారి చూసేసుకుంటే ఇప్పుడు చూస్తున్నాను, ఇప్పుడు అన్నీ చూస్తున్నానండి. కొద్దిగా సాల్ట్ పడుతుంది, కారం సరిపోయింది, గరం మసాలా మమ్మీ సాల్ట్ కూడా సరిపోయింది నా హిసాబ్సే. ఎవరికి కావాలంటే వాళ్ళు వేసుకుంటారు, సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. కొంచెంసేపు ఒక 10 minutes అలా ఉంచేసి ఆ తర్వాత కొత్తిమీర చల్లేసి క్రీమ్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మన దగ్గర ఉంది వేసుకుందాం, ఉంది కాబట్టి వేసుకుంటాం, లేదంటే లేదు. ఓకే మమ్మీ, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. మా మమ్మీ వంట నిజంగా చిన్నప్పటి నుంచి మేము తిని 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 పెరిగి అదొక ఎవరి తల్లులకైనా వాళ్ళకి ఉంటుంది కదా మమ్మీ, పిల్లలకి వాళ్ళ ఎవరైనా సరే మదర్స్ వాళ్ళ పిల్లలు అడిగితే మా అమ్మ చేసిందే చాలా బాగుంది. 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడ. మా ఆయన కూడా అంతే, మా అమ్మ వంట తర్వాత ఎవరిదైనా అంటారు. అంతే మరి, అదే అలవాటు అయిపోద్ది పిల్లలకి. ఎందుకంటే ఆ అమ్మ ప్రేమతో చేస్తుంది కదా, అందుకని ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. కొత్తిమీర వేసేసాను. ఒక్క ఐటమ్ యాడ్ అయితే రిచ్గా ఉంటుంది. ఏంటది? ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ పైన మనం హోటల్స్లో చూస్తాం కదా కోఫ్తా కర్రీ. అవును. మీరు ఇంత మంచి కోఫ్తా కర్రీ ఎక్కడ నేర్చుకున్నారా ఆంటీ? నేనా? మీ ఓన్గా చేస్తారా లేదా నేర్చుకున్నారా? ఏమోనైనా నాకు గుర్తులేదు. ఎక్కడ నేర్చుకున్నారు గుర్తులేదా? గుర్తులేదు కానీ చేశాను. బాంబేలో ఉన్నప్పుడు నేర్చుకుని ఉంటారు. బాంబేలో అసలు నాకు పెద్ద వంట రాదు. బాంబేలో కాదు కానీ మరి ఎక్కడ మమ్మీ వంట పెళ్ళైన తర్వాతే నేర్చుకుంది. అవును, పెళ్లి కాకముందు నేను ఎప్పుడు వంట చేయలేదు, పెళ్ళి అయిన తర్వాత నీ వంట. అప్పటి వరకు అసలు ఏది నేర్పించారు అయితే లేదు నాయన. మమ్మీ పప్ప కొన్ని నేర్పించారుగా నీకు? అంటే హోటల్స్ తీసుకెళ్ళి తినిపించి ఇది ఎలా చేస్తారు అలాగా. నాకు అంటే థియరీ తెలుసు కానీ ప్రాక్టికల్ తెలీదు అని. మా నాన్నకి బాగాలేనప్పుడు ఈ స్వీట్లీ ఫెమినా వాటిలో ఐటమ్స్ ఇవన్నీ వేస్తారు కదా, అది మా నాన్నగారికి చదివి వినిపించేదాన్ని అనమాట. వినిపించిన తర్వాత ఆయన అనేవాళ్ళు, అమ్మ కొంచెం ఉప్పు తగ్గినట్టుంది కదా, కొంచెం కారం తగ్గినట్టుంది. అవును నాన్న కొంచెం వేసేయాలి అనేదాన్ని. అలా అలా తెలుసు, ఆ నాలెడ్జ్ ఉంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. పెళ్ళైన తర్వాతనే. ద బెస్ట్ కుక్. ఇప్పుడు క్రీమ్ వేస్తున్నాను మమ్మీ. మేక్ ద కర్రీ రిచ్. యా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ హియర్ గోస్ ది కోరియాండర్. ఏంటంటే మీకు కావాలంటే దాంట్లో పైనుంచి నెయ్యి వేసుకోవచ్చు, బటర్ కావాలనుకున్నాడు, బటర్ పీసెస్ అలా వేసుకోవచ్చు, ఇంకా రిచ్గా అలాగనమాట. పిల్లలకి ఇంకా రిచ్గా పెట్టారా? ఇప్పుడే చాలా రిచ్, చాలే. అంటే ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్ చేసుకోవచ్చు. అంటే ఏదో బాగుంది కదా అని చెప్పేసి వారం వారం అంటే అక్కడ కొలెస్ట్రాల్ అన్ని ప్లేస్లో పెరిగిపోతుంది. సో అన్నంలో
మీ ఇష్టము. రోటీలో తినొచ్చు, ఫ్రైడ్ రైస్లో తినొచ్చు, బగారా రైస్లో తినొచ్చు, వైట్ రైస్లో తినొచ్చు, బ్రౌన్ రైస్లో తినొచ్చు, ఎలాగైనా తినొచ్చు కదా మమ్మీ. ఫస్ట్ నీ అల్లుడికి పెట్టినా. అదిరిపోయిందండి. బాగుందా? హౌ ఇస్ ఇట్? ఉప్పు కారం అన్ని సరిపోయా? కారం కూడా సార్ పర్ఫెక్ట్. ఎంత రిచ్ గా ఉందంటే క్రీమీగా ఉండు, గ్రేవీ క్రీమీగా. బికాస్ ఆఫ్ ఇది కర్డ్ అంటే ఇప్పుడు చాలా బాగుంది, ఇది చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఇదే కోఫ్తాస్ ని మనం కడిలో వేస్తారు కదా, అదేంటిది అది? అది పకోడీ. అచ్చా, ఓకే ఓకే. కడిలో నార్త్ ఇండియన్స్ చేస్తారు చూసారా, దాన్ని బడీకి కడి అని అంటారు. బడికి కడి. అది కూడా ఒకసారి అంటే వడలు. చేద్దాం అది కూడా. ఆయిల్ ఉంది. ఇట్స్ పంజాబీ డిష్. వావ్. కూడా సో ఇలాంటి డిషెస్, ఇంకా బ్యూటిఫుల్ డిషెస్ కావాలి అని అనుకుంటే, మీరు చేసుకోవాలి అని అనుకుంటే, మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. తప్పకుండా చేసుకుని తినండి. కొంచెం ప్రాసెస్, మంచి ఫుడ్ కానీ మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా పోనీ మీరైనా మీ సండేని స్పెషల్ చేసుకోవచ్చు. పర్టికులర్ గా కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా నచ్చుతుంది. అవును, డీటెయిలింగ్ గా ఉందండి. అసలు ఆ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మనం ఎంత కష్టపడతామో అంత టేస్టీగా ఉంటుంది. చేసుకొని కమెంట్స్ పెట్టండి మాకు. మా మమ్మీ చేతి వంట ఎలా ఉందో చెప్పండి, ఓకేనా? అమ్మో మా తమ్ముడు వచ్చాడు. మమ్మీ తలుపుతి, వాడికి ఒక ముద్ద పెడదాం. కొంచెం దగ్గర ముక్కేది లోపల ఉంది కదా, లోపల మొత్తం పెట్టారు. ఇంటికి వెళ్ళగా మీ బావ ఇదే క్వశ్చన్ అడిగాడు రండి. మహిషాసురుడు నవ్వు ఎలా ఉంటుంది అంటే మా అనిరుద్ధిని మరీ టూ మచ్. అనిరుద్ధిని రావణాసురుడు మహిషాసు రైట్. అడుగు పెట్టు. ఇది కూడా ఎలా ఉంది చెప్పు మా వ్యూవర్స్ కి. ఎలా ఉందిరా? రే 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 వీడికి ఫోన్ చేసి కోఫ్తా కర్రీ తింటావా అంటే ఆ వద్దులే అంది. అంటే వీడు ఇంకా అంకిత ఏమనుకున్నారంటే వెజ్ కోఫ్తా చేస్తున్నామేమో అనుకొని వెంటనే నో చెప్పేశారు. అవును మరి. మటన్ కోఫ్తా అనేటప్పటికి వెంటనే వచ్చేసాడు టైంకి. మా అమ్మ చేసేది నాకు తెలుసు. టేస్ట్ చిన్నప్పటి నుంచి తింటున్నాం రా, ఆ టేస్ట్ వెళ్ళిపోతే ఎలాగా? అవును నాన్న, అందుకనే మా అమ్మ చేసేది నాకు తెలుసు. వేసేసాడు నాన్న బిస్కెట్ నీకు. అంటే మీరు కూడా అమ్మే కదా? అమ్మేనా? చూసావా, మీరు కూడా అమ్మే కదా అని అవునురా, అడిగే కరెక్టే రా. దాంట్లోనే ఒక క్వశ్చన్ ఉంది. వాళ్ళ అమ్మ తర్వాత అమ్మని రా. అవును నాన్న, మరి వాళ్ళ అమ్మ కంటే ముందు అమ్మ కాదు కదరా, అవునా? వాళ్ళ అమ్మ తర్వాతే కదరా. నీలో ఇదొద్దు పీస్ లేదు. పర్లేదు తిను, కలిపాను తిను. బాగుందా? ఓకే ఓకే సరే, బాయ్ అండి. Bye, సో మా love తమ్ముడు you కూడా టేస్ట్ all. చేశాడు. టాటా బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ గైస్.